అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎదురు చూస్తున్నారు 2021, 2022, 2023. నమస్తే. 2024 ఇయర్లో టీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా ఇయర్లో చాలా సక్సెస్ అనేది చూస్తారండి టీ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా. అండ్ టీ లెటర్ అన్నది ఒక డిఫరెంట్ లెటరు. వాళ్ళకి నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్, టెక్నాలజీ నాలెడ్జ్, షార్ప్ ఆఫ్ దర్ మైండ్ అలా చాలా ఉంటారనమాట. అబ్బాయిలైనా అమ్మాయిలైనా టీ లెటర్లో బాగా షార్ప్గా ఉంటారు, టెక్నాలజీని ఎక్కువ క్యాచ్ చేస్తూ ఉంటారు. సమ్ పీపుల్ ఆర్ నాలెడ్జబుల్గా ఉంటారు, చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ టీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు మోస్ట్ ఆఫ్ క్రియేటివిటీలో ఉంటారు. అండ్ వాళ్ళు లైక్ ఆ క్రియేటివిటీలో మంచి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి సక్సెస్ కూడా ఉంటుంది. అండ్ చెప్పాను సాఫ్ట్వేర్లో కూడా ఎక్కువ ఉంటారు టీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు. సంథింగ్ ఒక డిఫరెంట్ ఎనర్జీ అండి టీ లెటర్తో ఎవరు నేమ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొంచెం గుడ్ లుకింగ్తో పాటు ఫెయిర్, గుడ్ లుకింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఫెయిర్ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ లుకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్, అట్రాక్టివ్ ఉంటారు టీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు. ఇయర్ ఎస్పెషల్లీ 2024 వాళ్ళకి ఒక గిఫ్టెడ్ ఇయర్ అని చెప్పొచ్చు. చాలా పెండింగ్స్లో ఉన్న వర్క్స్ మెటీరియలైజ్ అవుతాయి. అండ్ ఫిక్స్డ్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, అండ్ మ్యారేజెస్ కావాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవుతాయి. అండ్ ఇయర్లోనే అండ్ ఆల్ మంత్స్ పాజిటివ్గా ఉన్నాయి. సంతానం కోరుకునే వాళ్ళకి సంతాన ప్రాప్తి, అండ్ ఫిక్స్డ్ అసెట్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ ప్రమోషన్స్ ఉన్నాయి ఇయర్లో. సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ కొన్ని మంత్స్లో స్పెసిఫైగా, ఏ మంత్స్లో అంటే మే, జూన్, సెప్టెంబర్ ఈ మంత్స్లో స్పెసిఫైగా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ కూడా ఉన్నాయి ఇయర్లో. ఇయర్ అన్నది కొంచెం మెమరబుల్ ఇయర్గా టీ లెటర్ వాళ్ళకి ఉండే అవకాశం ఉంది. అండ్ లవ్ కూడా ఎక్స్ప్రెస్ చేసే ఇయర్. సో లవర్స్ కానీ ఎవరైనా వాళ్ళు లవ్ ఈచ్ అదర్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, సక్సెస్ అవుతుంది. అండ్ పేరెంట్స్ వరకు కూడా వాళ్ళ లవ్ని తీసుకెళ్ళినా కూడా మంచి బ్లెస్సింగ్స్ అయితే పేరెంట్స్ నుంచి వాళ్ళకి వస్తాయి. అండ్ యాక్సెప్టెన్సీ వస్తుంది. మోస్ట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఇయర్ అండి. ఇయర్లో హయ్యర్ స్టడీస్ ప్లాన్ చేసుకోవచ్చు, అబ్రాడ్ స్టడీస్. స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ మీరు వర్క్ చేసిన దానికి, హార్డ్ వర్క్ చేసిన దానికి వాళ్ళు గెట్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇన్ ద ఇయర్. కానీ వాట్ వీ కాల్డ్ అత్యుత్సాహంగా వెళ్ళొద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం వెళ్ళొద్దు. ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఇయర్లో పని చేయొద్దు. కాన్ఫిడెన్స్గా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళండి. బట్ ఓవర్గా వెళ్ళారంటే రిజల్ట్స్ రివర్స్ కూడా అవుతాయి ఇయర్లో. అది కేర్ఫుల్గా ఉండండి టీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేవాళ్ళు. అండ్ ఇయర్లో మోస్ట్లీ మీరు వియర్ చేయాల్సిన కలర్స్లో ఎక్కువ బ్లూ, సంథింగ్ లైక్ బ్లూ షేడ్స్ వాడండి, వైట్ షేడ్స్ వాడండి ఎక్కువ. అండ్ జెరికాన్ స్టోన్స్ వాడచ్చు, ఆ షేడ్స్ వాడితే బాగుంటుంది. అండ్ ప్రే చేయాల్సిన గాడ్లో ఎక్కువ లార్డ్ శివాని ప్రేయర్ చేస్తే ఇయర్లో సక్సెస్ అనేది బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ఇయర్లో ఎక్కువ ఏం చేస్తారంటే టెంపుల్స్ ఎక్కువ విజిట్ చేయండి. యాజ్ బెస్ట్ టిప్ ఇన్ దిస్ ఇయర్ అనమాట. టెంపుల్స్ విజిట్ చేయడం, కొంచెం ట్రావెల్ కూడా ఎక్కువ చేస్తారు ఇయర్లో. సో ఓవరాల్గా చూస్తే టీ లెటర్కి అయితే ఈ ఇయర్ పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ టీ లెటర్.